అప్డేట్స్ చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు భవనంలోని F101 వసుధాలో కొనసాగనుంది. 6 గంటలకు ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్ బిజదా ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో 386 ఓట్లు వచ్చిన వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉండగా ఇతర పార్టీల మద్దతు కలిపితే 438 దాటే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే అవకాశం లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నేడు పార్లమెంటు భవనంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు 439 మంది ఎంపీల మద్దతు కనిపిస్తుంది. ఇండియా కూటమికి సంబంధించి 324 మంది ఎంపీల మద్దతు కూడా ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు అటు బీఆర్ఎస్ తో పాటు బీజేడీ పార్టీలు కూడా దూరంగా ఉన్నట్టు కూడా ప్రకటించాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఎవరు విజేతగా ఉన్నారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 788 మంది ఎలక్టోరల్ సభ్యులు, 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన సభ్యులు 782 మంది ఉన్నారు. మెజార్టీ మార్కు 391 రావాలి. ఎలక్టోరల్ కాలేజీలో బీఆర్ఎస్ బీజేడీ 11 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఎన్నికలకి దూరంగా ఉంటామని కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎన్డీఏ అభ్యర్థికి సంబంధించి రాధాకృష్ణన్ కు 439 మంది ఎంపీల మద్దతు ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నిక లాంఛనమే అనేది మనకు అందుతున్న సమాచారం. మరోవైపు ఇండియా కూటమికి సంబంధించి కూడా 324 మంది ఎంపీల మద్దతు ఉన్న నేపథ్యంలో ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించి అటు మిగతా ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకున్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి ఎక్కడైనా సరే వ్యతిరేకత ఓటు, అటు బీజేపీ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఓట్లు ఇటు కూటమి ఏదైతే ఇండియా కూటమి అభ్యర్థికి వస్తాయనే ఆశాభావంతో అయితే ఇండియా కూటమికి సంబంధించినటువంటి కీలకమైన నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణకు 439 మంది ఎంపీల మద్దతు ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నిక లాంఛనమే అనేది మనకు అర్థమవుతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ ఓట్ల లెక్కింపు ఉంటుంది. 6 గంటల తర్వాత విజేత ఎవరనేది కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.